ఉంది అంటే ఆ కార్యకర్తల గొప్పతనం, దానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం దోహదం చేసింది. మూడవది. నాలుగవది విజన్. ఇప్పుడు చాలామంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. ఈ విజన్ పైన విమర్శలు ఉండొచ్చు, ఈ విజన్ సాధ్యమైందా అనేటువంటి ప్రశ్నలు ఉండవచ్చు. ప్రతి రాజకీయ నాయకుని పైన విమర్శలు ఉంటాయి, ప్రతి రాజకీయ నాయకుని పైన ప్రశ్నలు ఉంటాయి. కానీ విజన్ అంటూ లేదని మాత్రం ఎవరు అనలేరు కదా. ఆనాడు విజన్ 2020 అన్నా, ఈనాడు వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నా. సో ఒక ముందు చూపు విజన్, ఆ విజన్ పెట్టుకొని పనిచేయడం అనేది చంద్రబాబు నాయుడుకు ఉండే స్వభావం. మీకు దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ఐటీ రంగం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు కూడా అంగీకరించగలిగే ఏకైక అంశం ఏదైనా ఉందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏమో తెలియని రోజుల్లో కూడా సో గుజరాత్ లాంటి ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టేట్ కావచ్చు, కలకత్తా లాంటి రాజకీయ చైతన్యం ఉన్న నగరం కావచ్చు, అహ్మదాబాద్ కానీ, కలకత్తా కానీ, గుజరాత్ కానీ, బెంగాల్ కానీ రాష్ట్రాలు చేయలేని పని హైదరాబాద్ ఎందుకు చేయగలిగింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయగలిగింది? వాస్తవంగా గుజరాత్ మామూలు బిజినెస్ ఎంటర్ప్రైజ్ కాదు కదా. ప్రపంచంలో మీకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు చూడండి, వ్యాపారాలు ఎవరున్నాయంటే గుజరాతీల చేతుల్లో ఉంటాయి. ఈ కెన్యాకి వెళ్ళండి, గుజరాతీల సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఆఫ్రికా దేశాల్లో, అమెరికాలో చూడండి గుజరాతీల షాపులు ఉంటాయి. అలాంటి వారు చేయలేని పని బెంగాల్ రాజకీయ చైతన్యానికి మారుపేరు. నేటి బెంగాల్ రేపటి భారతదేశం అని అంటుంటారు. అలాంటి రాజకీయ చైతన్యం కలిగిన గడ్డపై కూడా లేనిది రానిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వచ్చింది అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు విజన్ కది. ఆ విజన్ పైన ఎవరు ఎన్నన్నా విమర్శలు చేయొచ్చు, కానీ విజన్ అంటూ లేదని మాత్రం ఎవరు అనలేరు. ఆయనకు విజన్ ఉంది కనుక ఆ విజన్ విమర్శిస్తారు, లేకపోతే ఎందుకు విమర్శిస్తారు? విజన్ లేకపోతే విమర్శించేది ఏముంటుంది? ఇది నాలుగవది. ఐదవది పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ. దీన్ని ప్రత్యర్థులు అపార్చునిజం, అవకాశవాదం